ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. పరిహారి ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి,
నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, బలునిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువైన పరిహారి, బలునిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువైన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి. మనోమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మనోమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన, ప్రియ ప్రభువైన పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచిన, ప్రియ ప్రభువైన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, ఏదేమైనా సరే దేవా నీవే నా పరిహారి. సంతోషంగా దేవుని స్తుతిద్దాం. బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, బహువ్యాధులు నన్ను సోకిన, నాకు శాంతి కరువైన, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువైన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువైన పరిహారి, యేసేన పరిహారి, బిగ్గరగా ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువైన పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత
కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువైన పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువైన పరిహారి ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు పాడదాం అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనిరావు అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను ఆ సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనిరావు అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను ఆ యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనిరావు అర్హుడవు 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 గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు
దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా తెచ్చువారిగా మార్చెను. ఆ క్రీస్తుతో రాజ్యమేలగా తెచ్చువారిగా మార్చెను. అర్హుడవు 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 గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీరు ప్రజలను కొనినావు. అర్హుడవు 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 గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు. మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. దేవుని గొర్రెపిల్ల ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. మా కృతజ్ఞత స్తుతులు. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే. ఆరాధన ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే. దేవా ఆరాధన యేసునికే. హల్లెలూయా దేవా. ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. దేవా దేవా దేవానికి వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాకులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే.
మాత్రమే చాలు నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములో నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములో నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ పాదము బిగ్గరగా ఆరాధన యేసు నీకే నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉపదేశము అనేటటువంటి అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 2వ వచనం, అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఉపదేశము, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపదేశం ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత అద్భుతమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే ఉపదేశం, టీచింగ్ దగ్గర గమనించాల్సిన విషయం ఏంటంటే, మై సన్ డోంట్ ఫర్గెట్ మై టీచింగ్, కీప్ మై కమాండ్మెంట్స్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా కుమారుడా నా కుమారుడా నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. ఆ తర్వాత ఏమంటున్నారంటే, నా ఆజ్ఞలను నా మాటలను నువ్వేం చేస్తావంటే నీ హృదయంలో పెట్టుకో. నేను ఏదైతే బోధిస్తున్నానో అదంతా కూడా ఏం చేస్తావంటే కీప్ మై కమాండ్మెంట్స్ ఇన్ యువర్ హార్ట్. చూడండి, దేవుని ఆజ్ఞలను మనసులో పెట్టుకోవడం కాదు, దేవుని ఆజ్ఞలను హృదయంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనస్సులోనే కాకుండా హృదయంలో పెట్టుకుంటామో, హృదయంలో పెట్టుకున్నటువంటివి ఆచరణలోకి వస్తాయి. గనుక
దేవుని ఆజ్ఞలను వాక్యాన్ని మనసులో పెట్టుకోవడం మాత్రమే కాకుండా మన యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో దానిని మనము కలిగినటువంటి వారమై జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అందుకనే ఈరోజు ఉపదేశం అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో దాన్ని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మనము అనుసరించాలి. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీ మనసులో ఉంచుకో, ఆ తర్వాత నా ఆజ్ఞలను నీవు మర్చిపోవద్దు, నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఉపదేశాన్ని మనసులో పెట్టుకో, నా ఉపదేశాన్ని హృదయంలో పెట్టుకో, నా ఉపదేశాన్ని నీ ఆచరణలో పెట్టుకో. అప్పుడు నేనేం చేస్తానంటే నీకు ఇచ్చేటటువంటి ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? దీర్ఘాయుష్నిస్తాను. ఐ విల్ గివ్ యూ లాంగ్ లైఫ్. దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ మై టీచింగ్ విల్ గివ్ యూ లాంగ్ అండ్ ప్రాస్పరస్ లైఫ్. చాలా అద్భుతమైన మాట ఇది. నా యొక్క బోధ నీకు దీర్ఘాయుష్నిస్తుంది, నా మాట నీకు దీర్ఘాయుషిస్తుంది, నా ఉపదేశం నీకు దీర్ఘాయుషిస్తుంది. కాబట్టి అందుకనే దేవుని ఉపదేశములను మనము తూచా తప్పకుండా అనుసరించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఉపదేశాలను మనం ముందు పెట్టుకోవాలి. దేవుని ఉపదేశాలను మన జీవితంలో మనం మర్చిపోకుండా మన హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు అవేమో మనకి దీర్ఘాయువును ఇస్తాయి. ఆ తర్వాత మనకి క్షేమాభివృద్ధి, ప్రాస్పారిటీ అంటే అభివృద్ధి దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి దీర్ఘాయుష్ కావాలా? అయితే ఉపదేశాన్ని నీవు హృదయంలో పెట్టుకోవాలి, ఆచరణలో పెట్టాలి. నీకు సుఖజీవముతో గడిచే సంవత్సరాలు కావాలా? అయితే నీవు నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఉంచుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నీకు దేవుడు చక్కటి అభివృద్ధిని దేవుడు నీకు దయచేసే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయన ఏమిస్తానంటున్నాడంటే, దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ఆలోచన చేస్తే ఆయన మనకు ఆయన ఇస్తానని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఫర్ లెంగ్త్ ఆఫ్ డేస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎ లైఫ్ వర్త్ లివింగ్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ అండ్ కంటిన్యూయింగ్ త్రూ ఓల్డ్ ఏజ్ టిల్ డెత్, దీస్ షాల్ దే యాడ్ టు యూ. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చనిపోయే వరకు కూడా నీకు దేవుడు మరి బాహ్యంగాను ఆంతరంగికంగాను నీ జీవితం కొనసాగటానికి ముగింపు వరకు, అంటే మరణం వరకు దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడే దేవుడు, దేవునికి సహాయం చేసే దేవుడు, దేవుని పక్షంగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన నీకు నాకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాన్న దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం అందరం కూడా దేవుని ఆజ్ఞలను, ఉపదేశమును మన హృదయంలో పెట్టుకుని మన ఆచరణలో పెట్టి మన జీవితంలో దాన్ని అనుసరిస్తే దేవుడు మనకు దీర్ఘాయుష్ని ఇస్తానంటున్నాడు. రెండవది, దేవుడు మనకు మరి అభివృద్ధిని కలుగు చేస్తానంటున్నాడు. ఆ తర్వాత మూడవది, దేవుడు మనకు శాంతిని దేవుడు దయచేస్తానని ఆయన తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడిచే సంవత్సరములను, ఇక మూడవది శాంతిని నీకు కలుగు చేయును. కాబట్టి శాంతి కలుగు చేసేటటువంటి ఆ దేవుడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మది ప్రసాదించే దేవుడు, సమాధానము శాంతిని మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు నెమ్మది కావాలా, నీకు సమాధానం కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నీకు ఆయుష్ పొడిగించబడాలా, నీకు అభివృద్ధి కావాలా, అన్నీ కూడా ఎక్కడున్నాయంటే వాక్యములో ఉన్నాయి. కనుక ఉపదేశమును హృదయంలో పెట్టుకో, అనుసరించు. వెంటనే దేవుడు దీర్ఘాయువునిస్తాడు,
సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇస్తాడు, అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఇక మూడవది శాంతిని మనకు దయచేస్తాడు. ఇలాగూ దేవుడు తన యొక్క శాంతి సమాధానమును దేవుడు మనకు దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మీరు కూడా దేవుడిచ్చే సమాధానం మీకు కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదం మీకు కావాలా? దేవుడిచ్చేటటువంటి అభివృద్ధి మీకు కావాలా? దేవుడిచ్చేటటువంటి సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మీకు కావాలా? శాంతి మీకు కావాలా? అవును పాస్టర్ గారు, నాకు దీర్ఘాయువు కావాలి, నాకు అభివృద్ధి కావాలి, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు కావాలి. ఇక మూడవది నాకేం కావాలంటే శాంతి కావాలయ్యా, పీస్ ఆఫ్ మైండ్ లేదు, నాకు నెమ్మది కావాలి, కాస్త పీస్ఫుల్గా బ్రతకాలని కోరుకుంటున్నాను అంటే ఏమి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా హత్తుకుందాం, దాన్ని చదువుదాం, దాన్ని ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో మనం అలాగూ చేసినప్పుడు దేవుడు తన ప్రత్యేకమైన కృపను మనకు దయచేసి దేవుడుగా ఆయన ఉన్నాడు. దయచేసి మనము ఆ విధంగా జీవించుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, పరలోకపు దేవా, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఉపదేశం అనే అంశంలో ఉపదేశాన్ని మా హృదయంలో పెట్టుకుంటే, మా జీవితంలో అనుసరిస్తే నాయనా దీర్ఘాయుష్నిస్తానంటున్నారు. అలాగే ప్రభువా, సుఖ జీవంతో గడిచే సంవత్సరాల అభివృద్ధిని ఇస్తానంటున్నారు. నాయన మాకు శాంతిని దయచేస్తానంటున్నారు. ఇలాంటి వాటిని మేము పొందుకొని మేము నమ్మకంగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ప్రతి విధమైనటువంటి బలహీనతను తీసివేయండి. నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ సహాయ సన్నిధిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. హల్లెలూయానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాని యేసు నామములో ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. నూతనమైనటువంటి సమాధానము, నూతనమైనటువంటి ఆశీర్వాదం నీ కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నైనా నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నిబిడలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. నైనా సమస్యలన్నీ సమసిపోవడానికి సాయం చేయండి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. గొప్ప సమాధానం, నెమ్మది దయచేయండి. ఆత్మను రక్షించండి ప్రభువా. ప్రతి బలహీనులను యేసు రక్తములు ఇప్పుడే ముట్టండి ప్రభువా. సమాధానం దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి. విశ్వాసులను ఆశీర్వదించండి. నేను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆత్మ సంబంధమైన కార్యాన్ని చేయండి. గొప్ప సమాధానం మేము కలిగి ఉండడానికి నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నిబిడలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి బలపరచుమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇక్కడ చేరువన మనకును ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపొంపులు పొందుతున్న ప్రతి వారికి సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.